నిర్మల్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వార్షిక క్రైమ్ రిపోర్ట్ను వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ చాలా తగ్గిందన్నారు. అలాగే గంజాయి సాగు కూడా 99% తగ్గించామన్నారు. బాసర గోదావరి నది బ్రిడ్జ్ పైన పోలీసులకు కాపలా పెట్టి 40 మందిని రక్షించడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలను పెట్టించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామన్నారు. అలాగే వినాయక నిమజ్జనంతో పాటు దసరా నవరాత్రులను చిన్న లాఠీ చార్జ్ లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొరకు ప్రపోజల్ పంపడం జరిగింది. మంజూరైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. శివంగి టీం విజయవంతమైందని, సున్నితమైన సమస్యలు ఉన్నప్పుడు శివంగి టీంను ముందు వరుసలో పెట్టి సమస్యలను విజయవంతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాగి డ్రైవింగ్ చేయొద్దని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఎదుటి వారికి ఇబ్బందులు కలిగించకూడదని, అలా ఇబ్బందులు కలిగిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇంకొకటి మనం చేసింది ఏంటంటే కొత్తగా ఈ రెస్క్యూ గురించి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో బాసర గోదావరిలో, తర్వాత ఇక్కడ మన బంగల్పేట చెరువు పోలీస్ మీ పోలీస్ అని ఒక స్లోగన్ పెట్టుకొని మనము లాస్ట్ 2 years నుంచి నిర్మల్ పోలీస్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. నిర్మల్ బేసిక్గా మనము చాలా బందోబస్తులు చేసాము. తర్వాత మనం యూఐ కేసులు కూడా దగ్గర ఒక 200 వరకు తగ్గించాము. అలాగే ఎన్నో కేసులు డిటెక్ట్ చేశాము. ముఖ్యంగా మనం స్పెషల్ ప్రోగ్రామ్ పోలీస్ అక్క అని ఒకటి చేశాము. ఇది మనకి చాలా పేరు తీసుకొచ్చింది. అలాగే శివంగి టీం అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, స్టేట్లో ఎక్కడా లేని మన అమ్మాయిలతోటి ఇక్కడ విమెన్ ఫోర్స్ తోటి శివంగి టీం అని స్టార్ట్ చేశాము. ఈ టీమ్ మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ లా అండ్ ఆర్డర్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడిందంటే మనకు చాలా ఇష్యూస్లో శివంగి టీం వల్ల మనకి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా సాల్వ్ అయ్యేది. విషయాలు వచ్చి ఈ సంవత్సరంలో పెద్ద బందోబస్తులు చాలా చేశాము. మనం బాసర ముఖ్యంగా ఫ్లడ్స్కి సంబంధించి చాలా మనకి కంటిన్యూస్గా 2 months ఫ్లడ్స్ నడిచినాయి, మీకు అందరికీ తెలుసు. దీనిలో ప్రతిసారి మన నిర్మల్ పోలీసు దే రోజ్ టు ద అకేషన్. గోదావరి బ్రిడ్జ్ మీద మనకి పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్ల చాలామంది సూసైడ్స్కి పాల్పడుతున్నారు అనేసి ఒక ఇన్పుట్ ఉండింది. దానివల్ల బాసర గోదావరి బ్రిడ్జ్ మీద స్పెషల్గా ఒక బ్లూ కోల్డ్ టీం పెట్టాము. వీళ్ళు ఎంతమంది చాలా మందిని సేవ్ చేశారు. 900 కాకుండా దగ్గర ఒక 40 members వరకు, 40 or 50 members ఆత్మహత్య పాల్పడబోతున్న వాళ్ళు వెళ్ళి టైమ్లీ సేవ్ చేయడం వల్ల ఇలా చాలా ప్రాణాలు రక్షించడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి మన ప్రతి ఊరు నుంచి కూడా, అంటే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉన్న ముదోలు, బైన్సా, తర్వాత మనకి నిర్మల్, ఖానాపూర్ ఈ ఏరియాస్ నుంచి సీసీ కెమెరాస్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఒక బ్యాచ్ని స్పెషల్గా పట్టుకున్నాము. దానికి మన రాజేష్ మీనా IPS తను అజ్మీర్ కూడా వెళ్ళి అక్కడ నుంచి ఆ 4-7 మూటలు తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల జిల్లాల్లో ఒక 6 జిల్లాల్లో వాళ్ళు ఆవులు తీసుకెళ్ళి వధించి చేస్తున్నప్పుడు అది పెద్ద ఒక అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితుల్లో ఈ ముఠాన్ని మనం మాత్రం పట్టుకొని అరెస్ట్ చేసాము. దగ్గర మనము ఒక 1 month వరకు వాళ్ళకి బెయిల్ కూడా రాలేదు. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా. తర్వాతే మన దగ్గర క్యాటిల్ థెఫ్ట్స్ అన్నీ ఆగిపోయాయి. తర్వాత ఈ గోవుల్ని వదిలించే ముఠాలు కూడా మనకు పనిచేయడం మానేసాయి. దీపావళికి సంబంధించి గణేష్ బందోబస్తు అండ్ నవరాత్రి బందోబస్తు వితౌట్ సింగిల్ ఇన్సిడెంట్ మనం కంటిన్యూస్గా 48 hours మన పోలీస్ పనిచేసి, అంటే ఫస్ట్ ముదోల్లో జరుగుతుంది, తర్వాత బైన్సాలో జరుగుతుంది, తర్వాత నిర్మల్లో జరుగుతుంది, బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది. సో 48 hours అసలు ఎవరికి రెస్ట్ లేకపోయినా కూడా కంటిన్యూస్గా పనిచేసి మన టీం నిర్మల్ పోలీస్ అంతా కూడా ఎలాంటి చిన్న లాఠీ చార్జ్ కూడా లేకుండా ఒక మంచి చక్కగా ఈ బందోబస్తులన్నీ చేయడం జరిగింది. సబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, నిర్మల్కి బైన్సాకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది అప్రూవల్ అయింది. కానీ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్స్ రావాల్సింది ఉంది. అది కూడా వస్తే నిర్మల్కున్న మన ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది. మర్డర్ కేసెస్ బాగా తగ్గాయి అండ్ రేప్ కేసెస్ బాగా తగ్గాయి.
కేసెస్ పెరిగాయి. ఎందుకంటే మనం అవేర్నెస్ కల్పించడం వల్ల వాళ్ళు వచ్చి డైరెక్ట్ కంప్లైంట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడం వల్ల చాలా వరకు వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి పోక్సో కేసెస్ తగ్గాయి. సో 307 కేసెస్ కూడా పోక్సో కేసెస్ పెరిగాయి. సో 307 కేసెస్ తగ్గాయి. అండ్ నాలెడ్జ్ ఉండదు చాలా మంది. మేము అదొకటి కూడా చేస్తున్నాం. ఎవ్రీ వీక్ మైనర్స్కి స్పెషల్ డ్రైవ్ పెట్టి మైనర్ డ్రైవింగ్ తీసుకోవడము, వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళు రెగ్యులర్గా ఎస్డిపిఓస్ ఎవ్రీ వీక్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. బట్ మేము చేస్తున్నాము. నేను ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్, మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకండి.